సో ఈ సెషన్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మనం మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూస్తాం. అంటే మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ని మనం చూసాము. ఓన్లీ 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయి కదా, పేపర్ ఏ అండ్ పేపర్ బి లాంగ్వేజ్ పేపర్స్. ఈ పేపర్స్ గురించి మనం ఇన్డెప్త్గా చూసాము. అండ్ మిగిలిన 7 పేపర్స్ గురించి మనం సెకండ్ సెషన్లో చూస్తామని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో ఈ సెషన్ బిగినింగ్ మనం మెయిన్స్ ఆ 7 పేపర్స్ గురించి చూద్దాము. సో ఆ 7 పేపర్స్ ఈచ్ 250 మార్క్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ ఆ సెషన్ 7 పేపర్స్ మార్క్స్ ఫైనల్ రిజల్ట్లో యాడ్ అవుతాయని కూడా మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఆ 7 పేపర్స్లో ఈచ్ పేపర్ మోడల్ ఏ విధంగా ఉండబోతుంది, ఈచ్ పేపర్ క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం బ్రీఫ్గా చూద్దాము. సో ఆ తర్వాత వీ విల్ మూవ్ ఆన్ టు సిలబస్ పార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పేపర్ వచ్చేసి ఎస్ఏ పేపర్. సో ఎస్ఏ పేపర్ మోడల్ ఈజ్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఎస్ఏ పేపర్ 250 మార్క్స్కి ఉంటుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము 250 మార్క్స్కి ఉంటుందని. అండ్ దీనిలో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. ఎస్ఏ పేపర్లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 4 టాపిక్స్ ఇస్తారు, సెక్షన్ బిలో 4 టాపిక్స్ ఇస్తారు. అండ్ ఈ పేపర్ ఈ నేమ్ని బట్టి మనకు తెలిసిపోతుంది వీ హ్యావ్ టు రైట్ సమ్ ఎస్సేస్ అని చెప్పేసి. సో సెక్షన్ ఏలో ఇచ్చిన 4 టాపిక్స్లో ఒక టాపిక్ మీద మనం ఒక ఎస్సే రాయాలి. అండ్ ఇన్ బిట్వీన్ 1000 to 1200 వర్డ్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్, 1000 to 1200 వర్డ్స్. సో వర్డ్ లిమిట్ కూడా యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్. వర్డ్ లిమిట్కి తగ్గినా, వర్డ్ లిమిట్కి పెరిగినా నెగిటివ్ మార్కింగ్ అనేది పడుతుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ అవేర్ ఆఫ్ దిస్ వర్డ్ లిమిట్. సో సెక్షన్ ఏలో 4 టాపిక్స్ ఇస్తారు, ఒక టాపిక్ చూస్ చేసుకుని 1000 to 1200 వర్డ్స్లో మనం ఎస్సే అనేది రాయాల్సి ఉంటుంది. సో దానికి 125 మార్క్స్ ఉంటుంది ఎస్ఐకి. అండ్ సెక్షన్ బిలో కూడా 4 టాపిక్స్ ఉంటాయి. సో దానిలో కూడా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఆ టాపిక్ మీద 1000 to 1200 వర్డ్స్లో మనం ఎస్ఏ రాయాలి. దానికి కూడా 125 మార్క్స్ ఉంటుంది. సో 125 + 125 250 మార్క్స్. సో ఫ్రెండ్స్, ఈ పేపర్ 250 మార్క్స్. సో ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. హోప్ దిస్ ఈజ్ క్లియర్ ఫర్ యూ. ఆ తర్వాత ఫ్రెండ్స్ పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్ 1. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్ థింగ్. పేపర్ 2ని జనరల్ స్టడీస్ 1 అంటాము, పేపర్ 3ని జనరల్ స్టడీస్ 2 అంటాము, పేపర్ 4ని జనరల్ స్టడీస్ 3 అంటాము, పేపర్ 5ని జనరల్ స్టడీస్ 4 అంటాము. సో డోంట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్ థింగ్. అండ్ ఫ్రెండ్స్, ఈ పేపర్ కూడా యాజ్ యూజువల్ మనం మాట్లాడుకున్నట్లు 250 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఈ పేపర్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఆల్ హ్యావ్ టు బీ ఆన్సర్డ్. ఈ 20 క్వశ్చన్స్లో అన్నీ ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. ఆల్ క్వశ్చన్స్ హ్యాస్ టు బి ఆన్సర్డ్, నో చాయిస్. సో ఈ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుందని చూద్దాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ సెక్షన్ వైజ్ అనే డివిజన్ ఏమి ఉండదు. బట్ ఫస్ట్ 10 క్వశ్చన్స్ వచ్చేసి 150 వర్డ్స్లో మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ 10 క్వశ్చన్స్ని 150 వర్డ్స్లో మనం ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్ కాబట్టి సో 100 మార్క్స్ మనకు ఈ 1 to 10 క్వశ్చన్స్లో వస్తున్నాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్ వచ్చేసి క్వశ్చన్స్ 11 to 20 250 వర్డ్స్లో మనం ఆన్సర్ చేయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 మార్క్స్. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు 150 మార్క్స్ అనేవి వస్తున్నాయి. సో టోటల్ పేపర్ వచ్చేసి 250 మార్క్స్కి. అండ్ ఫ్రెండ్స్, పేపర్ 2, 3, 4 ఇవి అన్నీ కూడా సేమ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2 అండ్ జనరల్ స్టడీస్ 3. ఈ 3 పేపర్స్కి కూడా ఒకే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, ఒకే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఈ విధంగానే ఫస్ట్ 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ ఉంటుంది, నెక్స్ట్ 10 క్వశ్చన్స్కి 15 మార్క్స్ ఉంటుంది. సో టోటల్లీ 250 మార్క్స్. ఆ తర్వాత ఫ్రెండ్స్, పేపర్ 5. సో పేపర్ 1 ఎస్ఏ డిస్కస్ చేసాము, పేపర్ 2, 3, 4 జనరల్ స్టడీస్ పేపర్స్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు పేపర్ 5 అంటే జనరల్ స్టడీస్ 4 గురించి చూద్దాము. సో ఈ పేపర్ కూడా 250 మార్క్సే. అండ్ ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్ 2, 3, 4తో జనరల్ స్టడీస్ 1, 2, 3తో కంపేర్ చేసుకుంటే ఈ జనరల్ స్టడీస్ 4 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో టోటల్లీ దీనిలో మనకి 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి జనరల్ స్టడీస్ 1లో. అండ్ ఫ్రెండ్స్, టోటల్ 12 క్వశ్చన్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ 12 క్వశ్చన్స్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. సెక్షన్ 1లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ 2లో కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో సెక్షన్ 1లో 1 to 6 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2లో 7 to 12 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్, సెక్షన్ 1 గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సెక్షన్ 1లో 6 క్వశ్చన్స్లో
అన్ని 6 క్వశ్చన్స్ రాయాలి. సెక్షన్ 2లో కూడా అన్ని క్వశ్చన్స్ రాయాలి. ఇక్కడ కూడా ఈ పేపర్లో కూడా నో చాయిస్. సో జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 ఈ 4 పేపర్స్లో కూడా చాయిస్ అనేది ఉండదు. వీ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. నౌ ఫ్రెండ్స్, సెక్షన్ 1లో క్వశ్చన్ నెంబర్ 1లో 2 ఉంటాయి. అంటే క్వశ్చన్ నెంబర్ 1లో 2 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 2 పార్ట్స్గా క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2 కూడా 2 పార్ట్స్గా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, 4, 5, 6 వరకు కూడా 5 వరకు 2 పార్ట్స్ ఉంటాయి క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 6లో మాత్రం 3 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 6లో 3 సబ్ క్వశ్చన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్లో ఒక పార్ట్ ఉంది కదా, సో ఈచ్ సబ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. సో ఫస్ట్ క్వశ్చన్లో 1A 1B ఉంటుంది. ఈచ్ క్యారీస్ 10 మార్క్స్. సో ఫస్ట్ క్వశ్చన్లో మనకు 20 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత క్వశ్చన్ 2లో 2A 10 మార్క్స్కి ఉంటుంది, 2B 10 మార్క్స్కి ఉంటుంది. సో ఈ రెండిట్లో మనకు 20 మార్క్స్ అనేవి వస్తున్నాయి. అండ్ క్వశ్చన్ నెంబర్ 3లో మనకు 3A 10 మార్క్స్కి ఉంటుంది, 3B క్వశ్చన్ కూడా 10 మార్క్స్కి ఉంటుంది. సో దీనిలో మనకు మరలా 20 మార్క్స్ వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 4లో 4A 10 మార్క్స్కి ఉంటుంది, 4B 10 మార్క్స్కి ఉంటుంది. సో మళ్ళీ మనకి ఇక్కడ 4th క్వశ్చన్లో కూడా 20 మార్క్స్ వస్తున్నాయి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 5లో కూడా మనకు 5A 10 మార్క్స్, 5B క్వశ్చన్ కూడా 10 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో కూడా మనకు 20 మార్క్స్ అనేవి వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, 5 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ 20 మార్క్స్ అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్కి 10 మార్క్స్. సో టోటల్లీ 5 క్వశ్చన్స్, 5 2s are 10 పార్ట్స్ ఉంటాయి. ఈచ్ పార్ట్ క్యారీస్ 10 మార్క్స్. సో టోటల్లీ ఇక్కడ వరకు మనకు 100 మార్క్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు 100 మార్క్స్ అని వస్తున్నాయి. 6th క్వశ్చన్లో మాత్రం 3 పార్ట్స్ ఉంటాయి. 6A క్వశ్చన్ ఉంటుంది, 6B క్వశ్చన్ ఉంటుంది, 6C క్వశ్చన్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. సో ఇక్కడ మనకు 30 మార్క్స్ అనేవి వస్తున్నాయి. సో టోటల్లీ ఫ్రెండ్స్, సెక్షన్ 1లో మనకు 130 మార్క్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. సెక్షన్ 1లో మనకు 130 మార్క్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఫ్రెండ్స్, సెక్షన్ 1లో క్వశ్చన్స్ అన్నీ కూడా 150 వర్డ్ లిమిట్లతో మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనం సెక్షన్ 2 గురించి చూద్దాం. సెక్షన్ 2లో క్వశ్చన్ నెంబర్ 7, 8, 9, 10, 11, 12 ఉంటాయి. సో 6 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 20 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 20 మార్క్స్. అండ్ ఇక్కడ వర్డ్ లిమిట్ వచ్చేసి ప్రతి క్వశ్చన్కి 250 మార్క్స్ అనేది వర్డ్ లిమిట్ ఉంటుంది. 250 మార్క్స్ అనేది వర్డ్ లిమిట్ ఉంటుంది. సో 7, 8, 9, 10, 11, 12 అన్ని క్వశ్చన్స్ ఈచ్ క్యారీస్ 20 మార్క్స్. సో ఇక్కడ మనకు 120 మార్క్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. సో టోటల్లీ దిస్ పేపర్ ఈజ్ ఫర్ 250 మార్క్స్. Hope this paper pattern is clear for you guys. So let's move on to paper 6 and 7. సో ఫ్రెండ్స్, పేపర్ 6 and 7 వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట. ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2 అనమాట. సో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ మనం ఏ ఆప్షనల్ తీసుకోవాలి, సో ఆప్షనల్ చూస్ చేసుకోవడానికి క్రైటీరియా ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా రేపు మనం హౌ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్లో బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ మచ్ అబౌట్ దిస్ ఆప్షనల్ సబ్జెక్ట్, బట్ బ్రీఫ్గా అయితే మనం రేపు తెలుసుకుంటాము. అసలు ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా చూస్ చేసుకోవాలి అని ఇటువంటి బేసిక్ క్రైటీరియా గురించి మనం మాట్లాడదాం. అయితే ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం బ్రీఫ్గా చూద్దాం. బట్ ఫ్రెండ్స్, వన్ థింగ్ టు రిమెంబర్ ఈస్ ఆప్షనల్ని బట్టి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది స్లైట్గా చేంజ్ అవుతుంది. నాట్ టూ మచ్, బట్ స్లైట్గా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్వశ్చన్ నెంబర్ 1కి 20 మార్క్స్ ఉంటే మనం చూసే మోడల్లో, వేరే ఆప్షనల్లో ఇట్ మే బీ ఫర్ 15 మార్క్స్, వేరే క్వశ్చన్కి 5 మార్క్స్ అనేది వేరే క్వశ్చన్కి ఎక్స్ట్రా ఉండొచ్చు. సో ఈ విధంగా మార్క్స్ అలొటేషన్లో కొంచెం స్లైట్ వేరియేషన్ అనేది వస్తుంది మనం చూస్ చేసుకునే ఆప్షనల్ని బట్టి. సో ప్రెజెంట్ మనం చూస్ చేసుకునే ఆప్షనల్ ఏంటి అంటే, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది నేను చెప్తున్నాను. సో దిస్ ఈజ్ సేమ్ ఫర్ పొలిటికల్ సైన్స్ అండ్ దిస్ ఈజ్ సేమ్ ఫర్ ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్కి కొంచెం మారుతుంది ఎగ్జామ్ ప్యాటర్న్. సో జస్ట్ స్లైట్ చేంజ్ ఉంటుంది తెలుగు లిటరేచర్కి. సో లెట్ us see this క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గైస్. సో సెక్షన్ ఏలో 4 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ సెక్షన్ బిలో కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 సెక్షన్స్ అనేవి ఈ ఆప్షనల్ పేపర్స్లో ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఆప్షనల్ పేపర్ 1కి ఆప్షనల్ పేపర్ 2కి కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. సో 2 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టోటల్లీ మనం రాయాల్సింది 5 క్వశ్చన్స్ గైస్. టోటల్లీ 5 క్వశ్చన్స్ మనం రాయాలి. సో ఇక్కడ మనకు చాయిస్ అనేది కనిపిస్తుంది. బట్ ఒక కండిషన్ ఉంది గైస్. క్వశ్చన్ నెంబర్ 1
అండ్ క్వశ్చన్ నెంబర్ 5 ఆర్ కంపల్సరీ. ఈ రెండు కంపల్సరీగా మనం ఆన్సర్ చేయాలి. మిగిలిన క్వశ్చన్స్లో ఎనీ 3 వీ కెన్ ఆన్సర్. సో టోటల్లీ 5 క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ప్యాటర్న్ చూద్దాము. సో ఫ్రెండ్స్, సెక్షన్ ఏలో క్వశ్చన్ 1 ఉంది కదా, ఈ క్వశ్చన్ 1లో మళ్ళీ 5 పార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ 1లో మళ్ళీ 5 పార్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు ఈ క్వశ్చన్ 1లో 5 పార్ట్స్ ఉన్నాయి. ఈచ్ పార్ట్ క్యారీస్ 10 మార్క్స్. ఈచ్ పార్ట్ క్యారీస్ 10 మార్క్స్. సో దిస్ ఈజ్ ఫర్ 50 మార్క్స్ అండ్ దిస్ ఈజ్ కంపల్సరీ క్వశ్చన్. దిస్ ఈజ్ కంపల్సరీ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మనం కంపల్సరీగా ఆన్సర్ చేయాలి సెక్షన్ 1లో. ఆ తర్వాత 2, 3, 4లో 2, 3, 4 ఈ 3 క్వశ్చన్స్ కూడా ఒకే ప్యాటర్న్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2లో 3 పార్ట్స్ ఉంటాయి అనమాట. 3లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి, 4లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. అండ్ ఈచ్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 20 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 15 మార్క్స్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 15 మార్క్స్. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 3 కూడా అంతే, క్వశ్చన్ నెంబర్ 4 కూడా అంతే. అండ్ ఆ తర్వాత సెక్షన్ బి మనం చూసుకున్నట్లయితే 5th క్వశ్చన్ ఈజ్ కంపల్సరీ. సో సెక్షన్ బిలో 5th క్వశ్చన్ ఈజ్ కంపల్సరీ. అండ్ ఈ 5th క్వశ్చన్లో కూడా మళ్ళీ 5 పార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 5th క్వశ్చన్లో కూడా మళ్ళీ 5 పార్ట్స్ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్న పీపీటీ స్లైడ్లో స్మాల్ మిస్టేక్. దిస్ ఈజ్ నాట్ 1A, దిస్ ఈజ్ 5A. సారీ ఫర్ దిస్ మిస్టేక్. దిస్ ఈజ్ 5A ఫ్రెండ్స్. సో 5A, 5B, 5C, 5D, 5E అని చెప్పేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది మనం కంపల్సరీ ఆన్సర్ చేయాలి కాబట్టి సో టోటల్లీ వీఆర్ గెట్టింగ్ 50 మార్క్స్ ఇన్ దిస్ క్వశ్చన్. ఆ తర్వాత ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 8 ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ మనం ఇంతకుముందు 2, 3, 4 చూసినట్లుగానే ఈచ్ క్వశ్చన్కి 3 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ క్యారీస్ 20 మార్క్స్, సెకండ్ పార్ట్ క్యారీస్ 15 మార్క్స్ అండ్ థర్డ్ పార్ట్ క్యారీస్ 15 మార్క్స్. సో ఈ 2, 3, 4 క్వశ్చన్స్లో నుండి అదేవిధంగా 6, 7, 8 క్వశ్చన్స్లో నుండి ఏవైనా 3 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్ ఆర్ కంపల్సరీ. సో ఈ విధంగా ఆప్షనల్ సబ్జెక్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఉండబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ ఆల్.